ఈ దినాన్ని మనము దేవుని కొరకు ఇవ్వగలమో, ఎప్పుడైతే దేవుని కొరకు ఈ బలాన్ని మనము వాడుకోగలమో, ఎప్పుడైతే దేవుడి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని దేవుని కొరకు దేవుని పరినిమిత్తమై ఎప్పుడైతే మనం వాడుకుంటామో దేవుడు మన జీవితంలో కార్యాలు చేయగలరు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ద్వారా రాయబడిన మాట, దినములు చెడ్డవి కాబట్టి ఏం చేయాలండి అని అడిగితే, ఈ దినములలో మనం చేయాల్సిన ఒక మంచి పని ఏంటంటే సమయమును సద్వినియోగం చేసుకోవాలి. యవనస్తులారా, చదివేటువంటి సమయంలో చదువుకోవాలి. దేవుని పని అప్పగించేటువంటి ఆ బాధ్యతను చేపట్టగలిగినటువంటి వారిగా మనం ఉంటే, ఆ పనిని మనం ఎప్పుడైతే సంపూర్ణం చేయగలిగిన వారిగా మనం ఉంటే, ఎప్పుడైతే అప్పగించిన పనిలో నిమగ్నత కలిగి, శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి ప్రవర్తించగలిగినటువంటి వారిగా మనం ఉంటే మన జీవితాల్లో మన ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఒక భక్తుని మేము ముందుంచుతాను. ఆయన ఎవరంటే మోషే. చెప్పండి, ఆయన ఎవరంటే మోషే. మనకి మోషే గురించి, మోసెస్ గురించి మనకి ఎక్కువగా తెలుసు. ఈ మోషే 40 సంవత్సరాల కాలంలో ఇంచుమించు ఈ కాలమంతా కూడా అంతఃపురంలో, ఆ సామ్రాజ్యంలో, ఆ ఫరో గారి యొక్క కుమార్తె దగ్గర ఎంతగానో మంచిగా ఎదిగినటువంటి కుమారుడిగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ అటు తర్వాత మరికొన్ని 40 సంవత్సరాలు అతను చేసిన తప్పిదాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడని అడిగితే, మిద్యాను అరణ్యంలో ఇత్రో అనేటువంటి మామగారి చేత అతనికి 7 కుమార్తెలుంటే, ఆ 7 కుమార్తెలు మొదటి కుమార్తె సిప్పోరాని వివాహం చేసుకున్నాడు. తన జీవితం అంతా కూడా సాఫీగా సాగుతుంది. ఎప్పుడైతే 80 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత దేవాతి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, ఒక పొగ కాలిపోతూ ఉందిగా, ఆ పొగ ఏంటి ఆరితిగా కాలిపోతూ ఉంది. ఆ కాలిపోతూ ఉంటున్న సందర్భంలో అక్కడ గొర్రెలు ఉంటుండగా ఆ గొర్రెలు చూసుకుంటూ ఆ గొప్ప వ్యక్తి ఏంటో దాన్ని గమనిస్తూ ఆ వైపుగా వెళ్ళగా నా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వచ్చే ముందు నీ కాళ్ళకు ఉండేటువంటి ఆ జోడును తొలగించి లోపలికి రా, లోపల అడుగుపెట్టు అని ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. వెంటనే లోపలికి వెళ్ళాడు, ఆ స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానో తెలుసా? నా ఉద్దేశం ఏంటో తెలుసా? నా మనసులో ఉండేటువంటి ఆలోచన ఏంటో తెలుసా? నా మనసులో ఉండేటువంటి తలంపులు ఏంటో తెలుసా? నేను నీ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ లోకంలో ఎంతమంది ఉన్నా, ఏ రీతిగా బ్రతుకుతున్నా, ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఏ రీతిగా వారు నా జీవితంలో రాకపోయినప్పటికైనా నేను నిన్నే కోరుకున్నాను. గల కారణం ఏంటంటే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి నువ్వు నడిపించాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మీ పిల్లలను యవన కాలంలో వచ్చిన తర్వాత వారి దేవుని వైపు నడిపించేవారిగా తల్లిదండ్రులుగా మీరు ఉన్నారా? అదొక ప్రశ్న. అయితే రెండవది, యవన కాలానికి రాగానే యవన పిల్లలందరూ అనుకునేటువంటి విషయం ఏంటంటే నాకు అన్నీ తెలుసు. ఏమంటారు వాళ్ళు? అమ్మా, అందరు నా వైపు చూస్తున్నారా? వాళ్ళు చెప్పే మాట ఏంటి? నాకు అన్నీ తెలుసు. కొంచెం యవన కాలంలోకి రాగానే ఇంకా తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దవాళ్ళు చెప్పే మాట వినకుండా, సంఘ కాపరి చెప్పేటువంటి మాట వినకుండా, సంఘ పెద్దలు చెప్పేటువంటి మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలలో ఈ రోజు ఈ వాక్యం ద్వారా ప్రభు యవన బిడ్డలందరినీ సంస్కరించునుగాక. శబ్దం దగ్గరగా హల్లెలూయా. ప్రభు వారి జీవితాలు సరిచేయునుగాక. ప్రభు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఈ రోజున ఈ యోచన ఆదివారంలో మనం నేర్చుకోబడిన మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని కొరకు ఏ రీతిగా బ్రతకాలో మనం ఆలోచించదగితే, ఈ యవన కాలంలో దేవుని కాడి మోయట ఏ రీతిగా నేర్చుకోవాలో ఆలోచించుకోదగితే మన జీవితాల్లో మనం ప్రభు జరిగించే కార్యాలు మనం అన్నీ కూడా చూడగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సద్వినియోగం చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని దేవునిలో గడిపేటువంటి వారిగా మనం ఉండాలి. మరొక మాట చూపిస్తాను, చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 20వ వచ్చిన భాగం. మార్కు సువార్త 11వ అధ్యాయము పత్రికా పాఠంలో
క్షమించాలి, సువార్త పాఠంలో 11వ అధ్యాయము 20 భాగంలో, ప్రొద్దున్న వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయిండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. దేవునికి స్తోత్రం. ఈ రోజున యవన పిల్లలందరూ కూడా క్రీస్తునందు విశ్వాసములు ఎదగాలి. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, దేవుడు చెప్పేటువంటి మాటల కంటే పక్కవారు చెప్పే మాటలకి ఎక్కువగా వినేవారుగా ఉన్నారు. ఎవరు ఏమి చెప్పినా నమ్మేటువంటి వారిగానే ఉంటూ ఉన్నారు. యవన కాలంలో దేవుని కొరకు ఏ కాడైతే మోయాలో, యవన కాలంలో దేవుని కొరకు ఏ రీతిగా అయితే బ్రతకాలో, యవన కాలంలో దేవునికి ఏ ఇష్టత చూపించాలో, యవన కాలంలో దేవుని కొరకు ఎటువంటి కార్యాలు చేయాలో, వీటన్నిటిని పక్కన పెట్టి తమ జీవితంలో నాకు వయసు వచ్చింది కనుక, నేను ఎంతగానో ఎదిగాను కనుక, నా జీవితంలో నేను ఏదైనా చేయగలను అనేటువంటి సామర్థ్యం కలిగిన వారిగా, ఈ బలము కలిగి దేవుని కొరకు బ్రతకలేని వారిగా బ్రతుకుతూ అనేకమైనటువంటి జీవితాలు కోల్పోయేవారిగా యవన పిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన రాస్తూ ఉంటాడు. ఆయన అంటాడు కదా, ఇదిగో 2వ అధ్యాయం రాబడిన మాట, ఇదిగో యవనస్తులారా, మీరు దేవుని సంబంధాలు, ఇదిగో మీరు ఎంతగానో బలవంతులు కనుక మీ యవన బలమును ఎదుటి వారికి ఇవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠంలో క్రీస్తు కొరకు, లేదంటే క్రీస్తు ఎదుట విశ్వాసముల పెంపార్టు కొరకు, ఎదుగుట కొరకు యవన పిల్లలముగా మనం చేయాల్సిన కొన్ని పనులేంటి? హల్లెలూయా. చదవండి. మొదటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ఇదిగో మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భాన్ని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ సందర్భం అడిగితే 22వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆమె ఎవరితో అన్నాడండి ఈ మాట? యేసు ప్రభుల వారు అక్కడ ఉండేటువంటి శిష్యులతో మాట్లాడుతున్న మాట. అంటే యేసుక్రీస్తు వారితో తిరిగినంత మాత్రాన విశ్వాసులుగా ఉండరా అని అడిగితే ఉండరు. దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన భయము భక్తి ఉంటుందా? లేదు. దేవుని కొరకు ఎప్పుడు చూసినా మనము ప్రాలాపించేటువంటి వారముగా, మన సమాజం కొరకు, ప్రజల కొరకు, కుటుంబం కొరకు, ఎవరి పట్ల కొరకు ప్రాలాపించేటువంటి కుటుంబంగా, సంఘముగా, సమాజముగా మన దేశం ఉండును గాక. హల్లెలూయా. ఈ రోజున ఎంతో మంది యవన బిడ్డలు పాడైపోతూ ఉన్నారు. అనేకమైనటువంటి అలవాట్ల చేత, అనేకమైనటువంటి మాటల చేత, అనేక రకాలైనటువంటి విధి విధానాల చేత దేవుని కొరకు పెంచబడాల్సిన బిడ్డలు, దేవుని కొరకు ఎదగాల్సినటువంటి బిడ్డలు, దేవుని కాడి మోయాల్సినటువంటి బిడ్డలు, దేవునిలోనే ఉండాల్సినటువంటి ఈ పిల్లలు, యవనస్తులు ఎంతగానో పాడైపోయేటువంటి వారిగా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? విశ్వాసములో ఎదగకపోవడం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం మోషే గురించి మాట్లాడుతున్నాం. ఈ మోషే అంతఃపురములో ఉన్నప్పుడు 40 సంవత్సరాల కాలంలో పలు విద్యలలో ప్రావీణ్యత సంపాదించాడేమో కానీ ఆ యవనస్తులకు ఏ రీతిగా అయితే ఉండాలో, ఏ రీతిగా అయితే ఎదగాలో అన్నీ కూడా నేర్చుకున్నప్పటికైనా సరే ఒక రోజున తమ ప్రజలు ఎలా ఉన్నారని చూద్దామని వెళ్ళాడంట. వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఒక ఐగుప్తుడు, ఒక ఇశ్రాయేలుడు, వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుండగా, వాళ్ళిద్దరు పోట్లాడుకుంటుండగా ఒకరి దగ్గరికి వెళ్ళి ఆ ఇశ్రాయేలుని పక్కన పెట్టి ఐగుప్తుని ఒక గుద్దుతో చంపి అక్కడ ఇసుకలో పాతి పెట్టాడు. మరొక సందర్భంలో ఇశ్రాయేలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటే, పోట్లాడుకుంటుంటే, గొడవాడుకుంటుంటే మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు సహోదరులు కదా, ఎందుకు ఈ రీతిగా పోట్లాడుకుంటున్నారు? ఎందుకు ఈ రీతిగా మాట్లాడుకుంటున్నారు? అసలు మీ సమస్య ఏంటి? ఇవన్నీ అడిగేసరికి ఇశ్రాయేలులో ఒకడు అన్నాడంట, అయ్యా, మిమ్మును మా మీద నాయకుడిగా పెట్టిన వాడు ఎవడు? ఆ ఐగుప్తుని చెప్పినట్టుగా నన్ను కూడా చంపుతావా అన్న మాట రాగానే ఆ నోట ఈ నోట ఈ మాట అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ సింహాసనం మీద కూర్చున్న రాజుగారి చెవిని పడింది. ఈ రాజుగారు ఊరికినే ఉంటారా? మనంతఃపురములు పెరిగి మనలోనే ఉండి మనలోనే మన సంస్కారాన్ని కూడా నేర్చుకొని ఈ రీతిగా ఉండకుండా ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ రీతిగా చేస్తూ ఉన్నాడు అనేటువంటి సందర్భంలో అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో వెంటనే మోషే తెలుసుకొని అక్కడి నుంచి పారిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు దేవుళ్ళో ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంది. లోకానుసారంగా బ్రతికేటువంటి వాడు లోకం వైపు ఎటైతే పరిగెడుతుందో అటే పరిగెత్తడానికి ఇష్టం చూపుతూ ఉంటాడు. మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా? నువ్వు దేవుని పట్ల సందేహము లేకుండా నీ భక్తిని కొనసాగించుకోగలిగితే, నువ్వు ఎప్పుడైతే సందేహపడతావో నీ సందేహాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే, దేవుని దగ్గరికి వచ్చి స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాన్ని చెప్తాం. హల్లెలూయా. జరిగినటువంటి డిస్ట్రిబ్యూషన్ బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది ఏమైనా కానీ ప్రభువుకే మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాడుకుని ముందుకెళ్దాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి యేసు ప్రభుతో వెళుతున్నటువంటి శిష్యులు, యేసు ప్రభు అంతకుముందు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఆయన ఆకలి కొని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు అంజూరపు చెట్టు. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళగానే దాని చుట్టూ కూడా మొత్తం ఆకులతో నిండిపోయిందంట. కానీ ఆ చెట్టుకి ఏమి లేవు. అందరూ చెప్పండి, ఏమి లేవు. నన్ను మాట అడిగినామండి. నీ పిల్లలు ఎదిగొచ్చారు, యవన పిల్లలు యవన కాలానికి వచ్చారు. ఈ యవన కాలానికి వచ్చిన తర్వాత వారికి చదువు ఉండొచ్చు, టాలెంట్స్ ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి వాటిలో ప్రావీణ్యత పొందొచ్చు. కానీ దేవుని కొరకు బ్రతకకపోతే ఆ చెట్టు ఎండిపోతుందంట. ఈ చెట్టులో ఎంత ఎత్తు కలిగినా, ఎంత గుబురిగా ఉన్నా, ఎన్ని ఆకులతో నిండిపోయినా ఫలాలు లేని చెట్టు ఏ ఒక్కరికి ఇష్టం లేనట్టుగా నా ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆకలి కొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు ఉన్నాయేమో చూసేసరికి ఆకులతో నిండిపోయిందేమో కానీ ఒక్క ఫలము కూడా కనబడకపోయేసరికి నా ప్రభులు వారికి కోపం వచ్చింది. నా ప్రభులు వారు ఆ చెట్టును చూడగానే ఎంతో ఇష్టంతో దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ చెట్టు నిండా ఆకులతో నిండిపోయిందేమో కానీ దాన్ని చూడగానే ఫలాలు లేదు. ఇంకా ఉసూరుమంటూ నా ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ చెట్టును శపించాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మా పిల్లలు మాట్లాడదు. స్తోత్రం. చెట్టు యవనస్తులకు సాదృశ్యంగా ఉంది. ఈ ఆకులు వారి టాలెంట్స్లో, లేదంటే వారి క్రియలో, లేదంటే వారి పద్ధతిలో ఇవన్నీతో నిండిపోయాయి, పర్లేదు. కానీ ఫలాలు అనేవి దేవునిలో ఎదిగేటువంటి విధానాన్ని చూపిస్తూ ఉంటాయి. ఫలాలు లేనటువంటి చెట్టు ఏ ఒక్కరికి ఏ రీతిగా అయితే అక్కర్లేదో,
యోహాను సువార్త 15వ అధ్యాయం సెలవిచ్చిన మాట, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ యువజనుల ఆధ్వర్యంలో ఎంతైతే డెకరేషన్ చేశారో, ఎన్ని విధాలుగా యవనస్తులు ఖర్చు పెట్టారో, ఏవైతే పనులు చేశారో, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవుని కొరకు బ్రతకడం మరొక ఎత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక మనం మాట్లాడుకున్నాం, మోషేకి టాలెంట్స్ లేవా? మోషేకి అనేక రకాలైనటువంటి వాటిలో విద్యలలో ప్రావీణ్యత లేదా? ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా కానీ ఎవరి మీద ఆధారపడలేదు? దేవుని మీద ఆధారపడాల. దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆనుకోకుండా, తన మనసును దేవుని మీద ఉంచకుండా, ఎప్పుడైతే తన ఇష్టాన్ని నెరవేర్చడానికి, తన చిత్తాన్ని నెరవేర్చడానికి, నేనే ప్రజలను రక్షిస్తాను, నా వలనే ప్రజలు రక్షింపబడతారు, నేనే వాళ్ళు విడిపిస్తాను అనేటువంటి ఆలోచనతో జనాల్లోనికి వెళ్ళిపోయాడు, సమాజంలోకి వెళ్ళిపోయాడు, ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళిపోయాడు. తను ఏదో చేయాలనుకున్నాడు, ఏదైతే చేయాలనుకున్నాడో అది చేయలేకపోయాడు. చేయలేకపోయే కారణం చేత ఆ ఐగుప్తు దేశం నుంచి పరిగెడతా ఉన్నాడు, పారిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటి తెలుసా? మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎన్ని ప్రత్యేకతలున్నా, ఎన్ని విద్యలున్నా, దేవుని మీద ఆనుకోకపోతే మన జీవితాలు ఫలాలు లేని సున్నానే, ఫలాలు లేని చెట్టు వలె ఉంటుంది. మనం శపించబడతామేమో ప్రియ యవన బిడ్డలారా, గమనించండి. మీ జీవితాలు దేవుడి మీద ఆనుకోవడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం రాబడిన మాట, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా, పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావు. ఎందుకంటే వారు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. విశ్వాసములో ఎదిగితే ఒకటి, మన జీవితాల్లో సందేహాలు తొలగిపోతాయి. హల్లెలూయా. ఏం పోతాయి? సందేహాలు తొలగిపోతాయి. ఈ రోజున చాలా మంది యవన బిడ్డలో సందేహాలు ఉన్నాయి. నిజంగా నేను దేవుని చెందుకు వెళ్తున్నాను కానీ నేను నిజంగా ఎదుగుతున్నానా? నిజంగా యవన కాలంలో ఉన్నాను కానీ దేవుడి కొరకు ఈ పనులు చేద్దాం అనుకుంటున్నాను కానీ నా వల్ల ఇది అవుతుందా? ఇది నేను చేయగలనా? నాకు సహకరించేవారు లేరు కదా, నాతో పలకరించేవారు లేరు కదా, నాకు తోడుగా ఉండేవారు లేరు కదా.